వ్యాసుడి వల్ల అంబికకు పుట్టిన కొడుకు ధృతరాష్ట్రుడు. అతడు అత్యంత శక్తివంతుడు, కాని గుడ్డివాడు. హస్తినాపురానికి రాజయ్య మొదటి అర్హత అతనిగా ఉంది. అంబాలికకు పుట్టిన కొడుకు పాండురాజు. తన శారీరకంగా వీక్గా ఉంటాడు, కాని విభుజ్జలో మాత్రం ఆరితేరినవాడు. దాసికి పుట్టినవాడు విదురుడు. అతడు బలవంతుడు, తెలివైనవాడు. హస్తినాపురం భవిష్యత్తు ఈ ముగ్గురు వల్లే మారబోతుంది. ఈ ముగ్గురు అంటే భీష్ముడికి అత్యంత ఇష్టం. చాలా గాఢంగా పెంచాడు. వాళ్ళకి యుద్ధ విద్యలు, అస్త్ర విద్యలు, వేదాలు, నీతి శాస్త్రాలు అన్ని నేర్పించాడు. ధృతరాష్ట్రుడికి, పాండురాజుకి భీష్ముడికి తెలియకుండా కోడువాడు జరిగేది. నేను గుడ్డివాడు అవడం వల్ల ఎప్పటికైనా నాకు దక్కాల్సిన సింహాసనం తన తమ్ముడు లాక్కుంటాడేమో అని. అలానే గుడ్డివాడు రాజు అవడం పాండురాజు కూడా ఇష్టం లేకపోవడం వల్ల ఇద్దరి మనసుల్లో ఒకరంటే ఒకరు ద్వేషం పెంచుకున్నారు. వీళ్ళు పెద్దవారయ్యారు. మొదటి సంతానం అవడం వల్ల ధృతరాష్ట్రుడికి హక్కుగా పట్టాభిషేకం జరిగి రాజయ్యాడు. పాండురాజు సేనాధిపతిగా ఉన్నాడు. ధృతరాష్ట్రుడు రాజు అయినప్పటికీ రాజ్యం నడిపించేది మాత్రం పాండురాజే. ఈ విషయం అందరికి తెలిసిన రహస్యమే, ఓపెన్ సీక్రెట్. అదే సమయంలో గాంధార దేశంలో రాజ్ కుటుంబీకులు ప్రజలను పట్టి పీడించి చిత్రహింసలకి గురి చేస్తున్నారని భీష్ముడికి తెలిసింది. గాంధార దేశం అంటే మన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్. భీష్ముడు గాంధార దేశం పైకి యుద్ధానికి వెళ్లి వాళ్ళను ఓడించి ఆ రాజ్ కుటుంబంలోనే రాజుని తన 100 మంది పిల్లల్ని బంధించి బందీలుగా హస్తినాపురానికి తీసుకొచ్చాడు. యుద్ధం తర్వాత యుద్ధ బందీలుగా బంధించిన వాళ్ళని చంపకూడదు, అలా అని భోజనం పెట్టకుండా ఉండకూడదు. కానీ ప్రజలని అంత చిత్రహింసలకి గురి చేసిన వాళ్ళు బ్రతకూడదని భీష్ముడు అనుకున్నాడు. ఆ 101 మందిని ఒక పెద్ద బావి లాంటి కారాగారంలో పెట్టి మీకు రోజుకి ఒక్కొక్కరికి ఒక్కో బిడ్కనం మాత్రమే ఇస్తాను, ఆకలితో చావండి అని భీష్ముడు అన్నాడు. అప్పుడు ఆ బందీలలో గాంధార దేశపు రాజైన శుభల భీష్ముడితో, నేను నా 100 మంది కుమారులు కలిసి 101 మంది ఉన్నాం. నువ్వు పెట్టే 101 మెతుకులు మాకు సరిపోక మేము కుంగి కృషించి చనిపోతాం. కాని ఎవడైతే చివరిగా మిగిలిపోతాడో వాడి మాత్రం దయచేసి వదిలేయండి. ఎందుకంటే వాడి కళ్ళ ముందు 99 మంది సోదరులు తండ్రి చనిపోవడం చూసిన వాడు మరలా తప్పు చేయడు. దయచేసి మాలో చివరివాడు మాత్రం వదిలేయండి అని భీష్ముడిని శుభల శరణ కోరుకున్నాడు. సరే అని భీష్ముడు ఒప్పుకున్నాడు. భీష్ముడు చేసిన పెద్ద తప్పు ఇదే. ఆ ఒక్క చిన్న మాట వల్లే మహాభారతంలోని కురుక్షేత్ర జరగడానికి కారణమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువు పైన జాలి చూపించకూడదన్న నియమం భీష్ముడు ఉల్లంఘించాడు. ఆ రోజు రాత్రైంది. ఆ 101 మంది బందీలకి సైనికులు ఒక్కో మెతుకు చెప్పిన 101 మెతుకులు అన్నం పెట్టారు. అప్పుడు శుభల తన 100 మంది కొడుకుల్ని దగ్గరకు పిలిచి, కుమారులారా, మనం ప్రజల్ని హింసించామని, అంతకన్నా ఘోరంగా మనల్ని ఆకలికి ఆనందించేలా చేసి చంపాలని భీష్ముడు అనుకుంటున్నాడు. కాని మనలో మిగిలిన చివరివాడిని మాత్రం వదిలేస్తానని మాటిచ్చాడు. కాబట్టి ఆ చివరిగా మిగిలేవాడు మనలో అత్యంత తెలివైన వాడు అయి ఉండాలి. వాడే భీష్ముడి కుటుంబాన్ని, రాజ్యాన్ని సర్వనాశనం చేయాలి. మనం ఆకలితో ఆనందించి చావాలి అని కోరుకునే వాడి కుటుంబంలో ఎప్పటికీ అన్నం సాయించకూడదు. చరిత్రలో ఎవరు పడినని కష్టాలు వాళ్ళు పడాలి. అలా చేయడానికి దేహబలం సరిపోదు. ఎందుకంటే భీష్ముడిని కన్నబలంతో మనం ఓడించలేం, కేవలం బుద్ధి బలంతో మాత్రమే జయించగలం. కాబట్టి ఈ రోజు మీ అందరికి ఒక పరీక్ష పెడతాను. మీరు ఎవరైతే ఆ పరీక్ష నెగ్గుతాడో వాళ్ళకి మాత్రమే ఈ 101 మెతుకులు అన్నం భోజనం చేస్తాను. మిగిలిన వాళ్ళంతా ప్రాణ త్యాగానికి సిద్ధమవ్వాలి అని అన్నాడు. ఇప్పుడు మనందరి దగ్గర ఒక్కో మెతుకు అన్నం ఉంది. మీరు ఎవరైతే ఆ మెతుకుని 2 ముక్కలు అవ్వకుండా దాని మధ్య నుండి దాగకిస్తారో వాళ్ళని తెలివైన వాళ్ళగా గుర్తించి ఈ అన్నం అంతా పెడతాను అని శబల అన్నాడు. అందరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందరి మెతుకులు విరిగిపోతున్నాయి. వారందరిలో చిన్నవాడు ఎవరున్నాడు. అతని పక్కనున్న ఒక చిన్న గొట్టం లాంటి సన్నని చీపికలోనే తీసుకుని ఆ గొట్టానికి ఒక పైన అన్నం మెతుకు పెట్టి మరోవైపు ఒక చీమకాలకి దారం కట్టి ఆ గొట్టంలోనికి పంపి యువతల వైపున వీలుతో మూసాడు. ఇక చీమకి వేరే దారి లేక ఆ గొట్టానికి మరోవైపు ఉన్న అన్నం మెతుకుకి కన్నం చేసి దాని నుండి పాస్ అయింది. అలా అన్నం మెతుకు ముక్కలు అవ్వకుండా దారాన్ని దాని మధ్య నుండి తీసి చూపించాడు. ఇక తండ్రి ఆనందానికి అవధులు లేవు. వీడు మాత్రమే మా 100 మంది పగని తీర్చగలడు అని అనుకుని అందరి మెతుకుల్ని కప్ చేసి ఆ ముద్దర్ని కొడుకు నోట్లో పెట్టాడు. ఆ కొడుకు పేరే శకుని. శకుని అత్యంత జ్ఞాని. ఒక మనిషిని చూడగానే అతనిలోని బలాలు, బలహీనతలు వెంటనే పసిగట్టగలడు. తన నెమ్మదైన మాటలతో ఎవరినైనా మార్చగలడు. కొన్ని వారంలోనే ఒకరి తర్వాత ఒకరిగా తన 99 మంది సోదరులు చనిపోయారు. చివరగా తండ్రైన శుభల, కొడుకైన శకుని మాత్రమే మిగిలారు. అప్పుడు శుభల కొడుకుని దగ్గరికి రమ్మని పిలిచి, శకుని, మన కళ్ళ ముందే మన వాళ్ళు 99 మంది చనిపోయారు. మా అందరి చావుకి కారణమైన వాడు ఎవరూ జీవించకూడదు. ఇక చివరగా మిగిలేది నువ్వే. కానీ కాలం ఎలాంటి గాయమైనా మానిపోయినా చేస్తుంది. మా అందరి పగనే నువ్వు విడుదలయ్యాక, మన రాజ్యానికి వెళ్ళాక నీకు దక్కే సుఖ సంతోషాల వల్ల మర్చిపోవచ్చు. అప్పుడు మా చావులకి ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని శకుని కాల్ని పట్టుకుని శకుని వైపు నవ్వుతూ చూసి,
వేగంగా కాలి మోకాల దగ్గర వెనక్కి ఇలా అని ఇచ్చేశాడు. అప్పుడు బాధతో శకుని అరుస్తుంటే, ఈ బాధ ఇప్పుడే కాదు, నేను నీ కాల్ని విడిచేయడం వల్ల ఈ రోజు నుండి నువ్వు అవటివాడివి. కుంటుతూ నడుస్తావు. ఇకపైన నువ్వు కుంటుతూ వేసే ప్రతి అడుగులోనూ మన పగ నీ గుర్తుకు రావాలి. ఈ రోజు నేను కూడా చనిపోతాను. నేను చనిపోయిన తర్వాత నా కుడి తోడలోనే ఎముకను తీసి దాన్ని రాయి మీద రుద్ది వాడితో పాచికలను చేయి. ఆ పాచికలలో నా శక్తి ఉంటుంది. నువ్వు ఏ సంఖ్య పడాలనుకుంటావో అదే సంఖ్య నీకు పడుతుంది. ఆ పాచికలు నీ మాట వింటాయి అని చెప్పి చనిపోయాడు. శకుని తన తండ్రి నుండి ఎముకను తీసి దీర్ఘంగా ఆలోచిస్తూ ఆ ఎముకని ఒక రాయి పైన నొత్తడం మొదలు పెట్టాడు. వెంటనే ఆవేశపడితే మొదటిగా మోసం వస్తుంది. అవకాశం వచ్చే వరకు ఎదురు చూస్తాను. వచ్చాక మాత్రం పక్కనే ఉంటూ ఒక పథకం ప్రకారం కొంచెం కొంచెం విషం ఎక్కిస్తూ ఆ రాజ్యాన్ని నాశనం చేయాలి అని అనుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం భీష్ముడు చివరిగా మిగిలిన శకునుని వదిలేశాడు. కాని గాంధర దేశంతో వైరం ఉండకూడదనుకుని దానికి ఒకటే మార్గమని మరణ గాంధర దేశానికి కొన్ని నెలల తర్వాత వెళ్లి శకుని చెల్లెలైన గాంధరని ధృతరాష్ట్రుడికి ఇచ్చి తెలియచేయాలి అని అనుకున్నాడు. సో గాంధరని ముందు కూర్చోబెట్టి, అమ్మ గాంధారే, మా రాజ్యానికి రాజైన ధృతరాష్ట్రుడు చాలా శక్తివంతుడు, జ్ఞాని, నీతివంతుడు అని తన గురించి ఎంతో గొప్పగా ఎన్నో విషయాలు చెప్పాడు. అన్ని చెప్పిన తర్వాత చివర్లో కానీ అతను గుడ్డివాడు అని చెప్పాడు. అప్పుడు శకునికి కోపం వచ్చే, మంచి విషయాలన్నీ ముందుగా చెప్పి చివరగా గుడ్డివాడని చెప్తావా? ఒక గుడ్డివాడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మా చెల్లికి లేదు అని భీష్ముడితో అన్నాడు. వెంటనే గాంధార్ లేచి పడగెత్తుకుంటూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. అందరూ వెళ్లి తలుపు తీయమని గట్టిగా తలుపును తట్టగా ఆమె తలుపు తెరిచింది. ఆమెను చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె కళ్ళకి గంతలు కట్టి ఉన్నాయి. ఏంటమ్మా ఇది అని శకుని అడిగితే, అన్నా నీ కాబోయే భర్త ఎలా ఉంటాడు అలా ఉంటాడు అని భీష్ముడు చెప్తున్నప్పుడే నేను అతన్ని నా భర్త ఊహించుకున్నాను. నేను అతను గుడ్డివాడు అని చెప్పకముందే అతనే నా భర్త అని నిర్ణయించుకున్నాను. అంతటి గొప్పవాడికి చూపు లేకపోవడం అనేది ఒక చిన్న లోపం మాత్రమే. ఏ లోపం లేని వ్యక్తి ఈ లోకంలో ఎవరో ఉండరు. నా భర్త కనిపించిన ప్రపంచం నాకు కూడా వద్దని తన కళ్ళకి గంతలు కట్టుకుంది. ఇది నాకు అతనిపై ఉన్న ప్రేమకు చిహ్నం అని చెప్పి భీష్ముడితో హస్తినాపురానికి బయలుదేరింది. శకుని పగ ఇంకా పెరిగిపోయింది. అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ ధృతరాష్ట్రుడికి గాంధారికి పెళ్లైపోయింది. పాండురాజ్ కి కుంతితో మాదిరితో పెళ్లయింది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో పాండురాజు తన ఇద్దరు భార్యలతో కలిసి విహారయాత్ర కోసం అడవుల్లో సుందరమైన ప్రదేశాల దగ్గర నివసించడానికి వెళ్లారు. ఇక్కడ గాంధారి గర్భవతి అయింది. నెల నిండాయి. 9, 10, 11, 12 నెలలైనా ఇంకా కాన్పోలేదు. తన ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక తన కడుపుని బలవంతంగా నొక్కి నొక్కి కాన్పోయేలా చేసింది. తనకి పుట్టింది బిడ్డ కాదు, ఒక ఉక్కు పిండం. ఏంటి పిండం పుట్టిందని వ్యాసుడికి కబురు పెట్టారు. వ్యాసుడు వచ్చి ఆ పిండాన్ని గంగాజలంతో కడగ్గా అది 101 ముక్కలుగా విడిపోయింది. వ్యాసుడు 101 కుండల్ని సిద్ధం చేసి ఒక్కో ముక్కని ఒక కుండలో పెట్టి గాంధాన్ని పిలిచి, అమ్మా నీకు కనుక సరైన కానుపోయి ఉంటే 100 మందికి సమానమైన కొడుకు పుట్టేవాడు. కానీ ఇప్పుడు అదే శక్తి 101 ముక్కలుగా విడిపోయింది. ఇప్పుడు నీకు 101 మంది పిల్లలు ఆ కుండలలో తయారవుతారు అని చెప్పి వెళ్ళిపోయాడు. 3వ రోజు అయింది. సడన్ గా ఆకాశమంతా మేఘాలు పట్టి గురవడం మొదలైంది. సముద్ర పాలు ఉప్పొంగుతున్నాయి. పక్షులు తమ గూళ్ళను వదిలి ఎగిరిపోతున్నాయి. నక్కలు గట్టిగా ఊరలు వేస్తున్నాయి. ప్రళయం ఏమన్నా సంభవిస్తుందా అని అనిపించేంతగా వర్షం వస్తుంది. రాజ్యంలో ఎటువైపు చూసినా చీకటి తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఏంటి విపత్తు, ఏం ఘోరం జరగబోతుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో ఆ 101 కొండల్లో ఒక కొండ పగిలి ఒక ఏడుపు వినిపించింది. ఆ బిడ్డ పేరే దుర్యోధనుడు.